హాయ్, ఈ వీడియోలో మనం మాడ్ మెషిన్స్ ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఆల్రెడీ మీరు మాడ్ 2 చూసారు, ఈసారి మాడ్ 3 చూద్దాం. లెక్చర్ మొదలయ్యే ముందు నోట్స్ రాయొద్దు, నోట్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మీరు నోట్స్ రాయలేరు, అంత పెద్ద నోట్స్ టైం వేస్ట్ అయిపోయింది. రెండోది ఏంటంటే నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బోర్ కొట్టవచ్చు, అందుకని 2x స్పీడ్లో చూడండి అమ్మా. 2x స్పీడ్లో పెట్టుకోండి, ఈజీగా అంటే 1 అవర్ వీడియో కూడా హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేయొచ్చు. ఓకే, సో ఇక మొదలెడదామా? సో గైస్, ఇప్పుడు ఏం చేద్దామంటే సిగ్మా మన దగ్గర 2 సింబల్సే ఉన్నాయి, A, B సింబల్సే ఉన్నాయి. సిగ్మాలో A, B సింబల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన లాంగ్వేజ్ వచ్చేసి సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ విచ్ కంటైన్ నెంబర్ ఆఫ్ ఏస్ డివిజిబుల్ బై 3. అంటే దాన్ని రాయడం కూడా కష్టమేలే, కానీ నెంబర్ ఆఫ్ ఏస్ డివిజిబుల్ బై 3 ఉండాలి. దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఏస్ ఇన్ ఏ వర్డ్ ఈజ్ కాంగ్రుయెంట్ టు 0 mod 3 అని రాయొచ్చు. అంటే ఏలో వర్డ్లో ఎన్ని ఏలు అయితే ఉన్నాయో అవి కాంగ్రుయెంట్ టు 0 mod 3 అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఫైనైట్ ఆటోమేటా చేద్దామా, లేకపోతే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చేద్దామా? మీరు ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం అది. మీరు కావాలంటే ఫైనైట్ ఆటోమేటా చేయొచ్చు, లేకపోతే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చేయొచ్చు. నేనేం చేస్తానంటే ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ లాంగ్వేజ్లో ఏముంటాయి చెప్పండి? సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ కంటైనింగ్ 0 నెంబర్ ఆఫ్ ఏస్ ఉంటాయి, లేకపోతే సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ కంటైనింగ్ 3 నెంబర్ ఆఫ్ ఏస్ ఉంటాయి, లేకపోతే సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ కంటైనింగ్ 6 నెంబర్ ఆఫ్ ఏస్ ఉంటాయి, సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ కంటైనింగ్ 9 నెంబర్ ఆఫ్ ఏస్ ఉంటాయి, సో ఆన్. జీరో నెంబర్ ఆఫ్ ఏస్ అంటే ఏంటి? ఎప్సిలాన్, అందులో కూడా 0 నెంబర్ ఆఫ్ ఏస్ ఉంటాయి కదా. ఇప్పుడు 0 నెంబర్ ఆఫ్ ఏస్ అంటే ఎప్సిలాన్లో 0 నెంబర్ ఆఫ్ ఏస్ ఉంటాయి, అలాగే ఒక బిలో కూడా 0 నెంబర్ ఆఫ్ ఏస్ ఉంటాయి. అదే మీరు చేసే తప్పు. జనరల్గా 0 నెంబర్ ఆఫ్ ఏస్ అంటే ఎప్సిలాన్ తీసుకొని వదిలేస్తారు. బిలో కూడా 0 నెంబర్ ఆఫ్ ఏస్ ఉన్నాయి, అలాగే బిలో కూడా 0 నెంబర్ ఆఫ్ ఏస్ ఉన్నాయి, బిలో కూడా 0 నెంబర్ ఆఫ్ ఏస్ ఉన్నాయి. కాబట్టి బి స్టార్ వచ్చేసింది లాంగ్వేజ్లోకి. దాని తర్వాత ఏంటి? 3 నెంబర్ ఆఫ్ ఏస్ అంటే ఏ, లేకపోతే బి, ఏ, లేకపోతే ఏ, సో ఆన్. సో ఇలా చాలా వస్తాయి. ఇన్ఫైనైట్ లాంగ్వేజ్ మొత్తం రాయలేను, నేను చెప్పేది అంటే చాలా వస్తాయి. కాబట్టి దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తారు? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయడానికి జనరల్గా మెథడ్స్ ఉంటాయి, అల్గరిథమ్స్ ఉంటాయి, కానీ అవి చాలా స్లోగా ఉంటాయి, చాలా టైం పట్టేసిద్ది. మీరు మీ ఇంట్యూషన్తో వెళ్ళిపోండి, ఫాస్ట్ కొట్టేయచ్చు. ఎగ్జామ్లో కూడా మీ ఇంట్యూషన్ యూజ్ చేయండి, ఇంట్యూషన్ యూజ్ చేస్తే సరిపోయిద్ది. ఇంట్యూషన్ ఎలా బిల్డ్ అయింది? ప్రాక్టీస్తో బిల్డ్ అయింది. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏమైందమ్మా? బి స్టార్ అయితే అయింది. బి స్టార్తో పాటు ఏమైంది చెప్పండి? 3 ఏస్ని జనరేట్ చేయొచ్చు. దాని ముందు మధ్యలో ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు. దీని మొత్తానికి మీరు స్టార్ పెట్టవచ్చు. అర్థమైందా? ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై కాదు ఇది చెప్పడం కొంచెం కష్టం. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ విచ్ దిస్ ఇస్ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది లాంగ్వేజ్ విచ్ కంటైన్ సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ ఏస్ ఆర్ డివిజిబుల్ బై 3. క్వశ్చన్ చెప్పడానికి ఎంత పెద్ద టైం పట్టింది, ఆన్సర్ ఎంతసేపు పట్టిందో చూడండి. ఇప్పుడు మనం డివిజిబుల్ బై 1 చూద్దాం. అంటే
నెంబర్ ఆఫ్ ఏస్ ఇన్ ఎ వర్డ్ షుడ్ బి కాంగ్రుయెంట్ టు 1 mod 3 చూద్దాం. 1 mod 3 ఏమీ లేదు, సింపుల్. ఇది జీరోనా, డివిజిబులా, మనకు కావాల్సింది 1. మీరు ఏం చేస్తారంటే దాని లాస్ట్లో ఏ పెట్టేయండి, ఒక ఏ. కాదు, ఒక ప్రాబ్లం ఏమైందంటే ఇందులో ఏ పెడితే ఒక ప్రాబ్లం అయింది. ఆల్వేస్ ఎండింగ్ విత్ ఏ వచ్చేసింది. దాన్ని నల్ చేయడానికి బి స్టార్ పెట్టండి. అంటే ఇట్ కెన్ ఎండ్ విత్ ఏ ఆర్ ఇట్ కెన్ ఎండ్ విత్ ఎనీ నెంబర్ ఆఫ్ బీస్. మీరు కావాలంటే దీన్నే ముందు కూడా పెట్టచ్చు. వచ్చింది, ఒకసారి చూడు, కట్ చేసుకోది. ఓ అక్కడ మూవ్ వచ్చింది అది. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ ఉన్న ఏబి స్టార్ని ఇక్కడ ముందు పెట్టిన వస్తుంది, ఎక్కడ పెట్టుకోండి, ఏ పెట్టుకోండి, బి స్టార్ని ఎక్కడ పెట్టుకోండి. ఏబి స్టార్ని ఎక్కడ పెట్టుకోవచ్చు, ఏబి స్టార్ని ఎక్కడ పెట్టుకోవచ్చు, ఏబి స్టార్ని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అదే కనుక సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఇలా ఇచ్చారు అనుకోండి, నెంబర్ ఆఫ్ ఏస్ ఇన్ ది వర్డ్ షుడ్ బి కాంగ్రుయెంట్ టు 2 mod 3. Number of A's in a word should be congruent to 2 mod 3. ఇలా ఇచ్చారు కూడా, దీన్ని ఎలా చేస్తారు అంటే 2 ఉండాలి. సేమ్ ఇదే రాయండి, బి స్టార్ ఒకటి, బి ఏ ఏ ఏ 3 A's. ముందు ఎన్ని బీస్ అయినా ఉండవచ్చు, మధ్యలో ఎన్ని బీస్ అయినా ఉండవచ్చు, ఇక్కడ ఎన్ని బీస్ అయినా ఉండవచ్చు, ఇక్కడ ఎన్ని బీస్ అయినా ఉండవచ్చు. దీన్ని మొత్తాన్ని కలిపి స్టార్ వేయండి. ఇప్పుడు మీకు ఇది రిమైండర్ 0, మీకు రిమైండర్ 2 కావాలి. కాబట్టి 2 పెట్టుకోండి, ఏ బి స్టార్ ఒకటి, ఇంకోటి పెట్టుకోండి ఏ బి స్టార్ ఒకటి. ఓకే, లేకపోతే ఒకటి అక్కడ పెట్టండి, ఇంకోటి ఇక్కడ పెట్టండి. బి స్టార్ ఏతో బితో స్టార్ట్ అయింది, ఏతో స్టార్ట్ అయింది. మీరు ఇంకోటి ఏం అబ్జర్వ్ చేయాలంటే మీరు ఏ బి స్టార్ రాయకూడదు. ఎప్పుడు ఏ బి స్టార్ రాస్తే ఏంటంటే ఆల్వేస్ స్టార్టింగ్ విత్ ఏ వెళ్ళిపోయింది. అందుకే బి స్టార్ ఏ రాయాలి. అప్పుడు ఏమైంది, బితో స్టార్ట్ అవ్వచ్చు, ఏతో స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఎండింగ్లో కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ బి స్టారే రాయాలి. మీరు బి స్టార్ ఏ రాశారంటే అది ఎండింగ్ విత్ ఏలోకి వెళ్ళిపోయింది. ఓకే, అంటే 2 ఏలు ఎండ్లో పెట్టుకోండి, ముందు పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందే పెట్టండి, 2 ఇలా పెట్టుకోవచ్చు. బి స్టార్ ప్లస్ బి స్టార్ ఏ, బి స్టార్ ఏ, బి స్టార్ ఏ, బి స్టార్ హోల్ స్టార్. ముందు 2 పెట్టేసి రెండింటిని ముందే పెట్టేయండి. బి స్టార్ ఏ, బి స్టార్ ఏ. ఇది కూడా కాంగ్రుయెంట్ టు 2 mod 3 అయింది. కాంగ్రుయెంట్ టు 2 mod 3 అయింది. కాంగ్రుయెంట్ టు 2 mod 3 అయింది. ఎందుకని? ఏస్ ఇక్కడ 2 జనరేట్ అవుతున్నాయి, ఇక్కడ 0 జనరేట్ అవుతుంది. కాబట్టి ఏస్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, మీరు ఏ ఇలా రాసి బి స్టార్, ఏ ఇలా రాసి బి స్టార్ చేయకూడదు.
ఎందుకంటే స్టార్టింగ్ విత్ ఏ అయిపోయింది ఇది. మీరు బి స్టార్ని ముందు పెడితేనే కావాలంటే బి వాడుకోవచ్చు, లేకపోతే వాడుకోని అవసరం లేదు. అప్పుడు మీరు ఏది వాడుకోవచ్చు, ఏం కష్టంగా వాడుతున్నారు కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైనైట్ ఆటోమేటెడ్ డిజైన్ చేద్దాం దీనికి. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. నోట్స్ రాయకండి, నోట్స్లో ఇవన్నీ ఉంటాయి ఆల్రెడీ. మీకు ఫైనైట్ ఆటోమేటెడ్ డిజైన్ చేద్దాం. సో ఎప్పుడైనా ఏదైనా నెంబర్ని 3తో డివైడ్ చేస్తే ఎన్ని రిమైండర్స్ వస్తాయి? ఎప్పుడైనా ఏదైనా నెంబర్ని 3తో డివైడ్ చేస్తే ఎన్ని నెంబర్స్ వస్తాయి, ఎన్ని రిమైండర్స్ వస్తాయి? 3 రిమైండర్స్ వస్తాయి, రైట్? ఒకటి 0 వచ్చింది, ఒకటి 1 వచ్చింది, ఒకటి 2 వచ్చింది. కాబట్టి నేనేం చేస్తానంటే 0 అనే దానికి 0 స్టేట్ పెడతాను. ఇది ఫైనల్ స్టేట్ కాదు, ఇది 0. ఇది ఫైనల్ స్టేట్ కాదమ్మా, ఇది 0. అంటే ఇది అర్థం ఏంటంటే 0 రిమైండర్ వచ్చే స్ట్రింగ్స్ అన్నీ ఇక్కడికి వస్తాయని. అలాగే 1 పెడతాను, అలాగే 2 పెడతాను, రైట్? అంటే వీటి అర్థం ఏంటంటే ఒక నెంబర్లో కనుక నెంబర్ ఆఫ్ ఏస్ డివిజిబుల్ బై 3 అయ్యిందంటే అవి 0లోకి వస్తాయి. డివిజిబుల్ బై 4 19 డివిజిబుల్ బై 3 అంటే దీన్ని ఎలా చెప్పాలంటే, సరే డ్రా చేసి చెప్తా చూడండి. 0 నెంబర్ ఆఫ్ ఏస్ కాబట్టి ఇక్కడ ఉన్నారు, 0 నెంబర్ ఆఫ్ ఏస్ కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఒక ఏ వచ్చింది, ఇక్కడికి వెళ్ళారు, ఇది 1A. ఇంకో ఏ వచ్చింది, 2As. ఇంకో ఏ వచ్చింది, 3As. మళ్ళా ఇంకో ఏ వచ్చింది, 4As. మళ్ళా ఇంకో ఏ వచ్చింది, 5As. ఇది 2 కదా, 2As కదా అది. అలాగే ఇంకో ఏ వచ్చింది, 6As. ఇంకో ఏ వచ్చింది, 7As. ఇంకో ఏ వచ్చింది, 8As. సో ఇలా మీరు గనక ఈ స్టేట్ని అబ్జర్వ్ చేస్తే సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ విచ్ ఆర్ గివింగ్ రిమైండర్ 0 ఫర్ ఏస్ ఆర్ కమింగ్ హియర్. Set of all strings which are giving remainder 1 for A's are coming here. Set of all strings which are giving remainder 2 for A's are coming here. ఇంకేం చెప్పొచ్చు? ఫైనల్ స్టేట్ ఏంటి అలా క్లియర్గా చెప్పారు. డివిజిబుల్ బై 0 ఉండాలని, అంటే డివిజిబుల్ బై రిమైండర్ 0 రావాలని, అంటే ఇదే ఫైనల్ స్టేట్. అప్పుడప్పుడు ఏం చెప్తారంటే రిమైండర్ కెన్ బి 1 ఆర్ రిమైండర్ కెన్ బి 2 అంటారు. అప్పుడు ఫైనల్ స్టేట్ ఏమవుతాయి అంటే ఫైనల్ స్టేట్స్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. అప్పుడప్పుడు ఏం చెప్తారంటే రిమైండర్ హ్యాస్ టు బి 2 అంటారు. అప్పుడు ఫైనల్ స్టేట్ ఏమవచ్చు, 2 అవ్వచ్చు. సో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, డివిజిబుల్ బై n అన్నప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్స్ n వచ్చేస్తాయి. ఇదే డిఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏ బోత్. ఈ డయాగ్రామే డిఎఫ్ఏ అలాగే ఎన్ఎఫ్ఏ కూడా, బోత్ డిఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏ ఈ డయాగ్రామ్. ఓకే, బోత్ డిఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏ రెండిటికి సేమ్ డయాగ్రామ్ ఉంది. ఇంకేం చెప్పొచ్చు ఇందులో? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసాం, డిఎఫ్ఏ రాసాం, ఎన్ఎఫ్ఏ రాసాం. క్వశ్చన్ ఎగ్జామ్ ఎలా ఇస్తారంటే క్వశ్చన్ కన్స్ట్రక్ట్ ఏ ఫైనైట్ ఆటోమేటా ఆర్ వాట్ ఈస్ ది నెంబర్ ఆఫ్ మినిమల్ స్టేట్స్ ఇన్ ఏ ఫైనైట్ ఆటోమేటా విచ్ హ్యాస్ నెంబర్ ఆఫ్ ఏస్ ఇన్ ఏ వర్డ్ కాంగ్రుయెంట్ టు 2 mod 101 అని ఇస్తారు. అప్పుడు ఎన్ని స్టేట్స్ వస్తాయి? 101 స్టేట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఒకటి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఎలా డిజైన్ చేస్తున్నారు, మాకు రావట్లేదు అనొచ్చు. ప్రాక్టీస్తో వస్తుంది. ఇంకో డౌట్ ఏంటంటే మేము ఫైనైట్ ఆటోమేటా డిజైన్ చేస్తున్నాం, ఎన్ఎఫ్ఏ డిజైన్ చేస్తున్నాం, డిఎఫ్ఏ డిజైన్ చేస్తున్నాం, కానీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మా వల్ల కావట్లేదు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మాకు
చాలా వస్తున్నాయి. అందులో ఏది ఎలా టెస్ట్ చేయాలి అనే మీకు క్వశ్చన్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు చెప్తాను. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా కంపేర్ చేయాలో ఇప్పుడు చెప్తాను. Now I will tell you an intuitive method by using which you will know whether your regular expression is right or wrong. I will take an example for this one. Sigma, we have already seen this. Sigma equal to a comma b. Now language is set of all strings containing even number of a's. Even number of a's. This is the language. Even number of a's is the language. What was the regular expression that I have given? I have given b star plus b star a, b star a, b star whole star. This was given by me, right? Now the question is, why should you believe me? Why should you trust that is the right answer? There is no proof. Actually, there is a proof actually, but it is very long, lengthy. So, see, what I am saying is, given a finite automata, you can convert it into regular expression. And the problem is, from a single finite automata, you may get lot of regular expressions. From a single finite automata, you may get lot of regular expressions. So you don't know which one is yours. You will not be sure that you will be generating your own regular expression from this process. And in fact, a regular language can have many regular expressions. A regular language can have many regular expressions. A regular language can have many regular expressions. How can you know that your regular expression is right is the question, right? So let's see this example. Let us say, see, I can give you one more regular expression for this. For the same language, even number of a's, one more regular expression could be b star followed by b star a, b star a, b star, or let me write star here and b star. Even this language will also generate the same language. Both the regular expressions are same. See, they are looking very different, but both of them are same. Now the question is, after writing a regular expression, how can I know that it is right? The answer is, you have to do some testing for it. Use your intuition, not the algorithms. If you go with algorithms, it will take a lot of time. You will never be sure that you will attain the answer that you want. So the best thing is you use your intuition. Okay. What is intuition? The thing that you develop by practice is called intuition, right? So you have to practice a lot. Practice makes a man perfect. Okay. So what we can do is, you see, in a language, there are two things. Strings in the language, and then strings not in the language, right? So what you can do is, take few of them. Take few strings which are in the language and see if your regular expression is generating it. And take few examples of the language, strings which are not in the language, and you see that they are not generated by your regular expression. How can you do this? You have to don't do randomly. See that you cover all the classes, right? For example, in a language which is actually having set of all strings with even number of ones, a string may start with a string may start with b, which means a string may start with a
A string may end with B, starting with A and ending with B. Starting with B, ending with A. Starting with A, ending with A. Starting with B, ending with B. Ending with B, right? So what are all these strings that are starting with A and ending with B is the question. What are all these strings that are starting with A and ending with B is the question, which contain even number of A's. So maybe you can take this A, B. This is containing even number of B's starting with A and ending with B. Don't worry about epsilon. Epsilon, if there is epsilon is in the language, if you put all stars to 0, you should get epsilon, right? For example, here, if I put 0 here, if I put 0 here, it will get epsilon. So epsilon testing is very easy. Now, coming to B star, BA, string should start with B and end with A. String should start with B and end with A. Now coming to AA, string should start with A and end with A, right? I can directly write AA. Coming to BB, string should start with B and end with B. So BB is also present in the language, or if you want one more string, you can also add BAAB. Okay? అయితే ఏంటంటే BBతో స్టార్ట్ అవ్వాలంటే 1 minute నువ్వు చెప్పాలి, ఇక్కడ చెప్పు వెళ్ళిపోవచ్చా? ఓకే, ఇప్పుడు బీతో స్టార్ట్ అయ్యి బీతో ఎండ్ అవ్వాలంటే బీబీ ఉంది, BAAB ఉంది, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కొన్ని స్ట్రింగ్స్ తీసుకోండి, ఇవన్నీ మీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ జనరేట్ చేస్తున్నారో చెక్ చేయండి. దీన్ని చెక్ చేద్దాం. మనకి AAB కావాలి అంటే ఇక్కడ 0 పెడతా, ఇది పోయిద్ది. ఇక్కడ 0 పెడతా, ఇది పోయిద్ది. ఇక్కడ 0 పెడతా, ఇది పోయిద్ది. A వచ్చింది, ఇక్కడ 1 పెడతా, ఇది AAB అయిపోయింది. ఇక్కడ 1 పెడతా, ఇది AAB అయిపోయింది. సింపుల్. BAA కావాలనుకోండి, B స్టార్ ప్లస్ B స్టార్ ప్లస్ B స్టార్ A, B స్టార్ A, B స్టార్ హోల్ స్టార్. ఓకే, ఇప్పుడు మీకు BAA కావాలనుకోండి, BAA. చూడండి, ఇది అవసరం లేదు మీకు, 0 పెట్టండి. స్టార్ ప్లస్ 0 పెట్టండి, అది పోయిద్ది. మనకు ఒక B కావాలి, 2 Aలు కావాలి. కాబట్టి ఈ B ప్లస్లో 1 పెట్టండి, స్టార్ ప్లస్లో 1 పెట్టండి. కాబట్టి B వచ్చేసింది. ఇది A, యాజ్గా దించేయండి. ఈ స్టార్ ప్లస్లో 0 పెట్టండి, ఇది A, యాజ్గా దించేయండి. కాబట్టి BAA. ఓకే, దాని తర్వాత AA కావాలనుకోండి. ఇంకా మీరంతా వాడుకో, ఇది ఈజీ, సింపుల్ చేసేసుకోండి, నేను చెప్పను. ఓకే, అండ్ ఇప్పుడు స్ట్రింగ్స్, లాంగ్వేజ్లో లేని స్ట్రింగ్స్ ఏమేమి ఉంటాయి? A ఒకటి లాంగ్వేజ్లో ఉండదు, A ఒకటి లాంగ్వేజ్లో ఉండదు. ఇంక ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని తీసుకోండి. ఇవేమన్నా జనరేట్ అవుతుందేమో చూడండి. జనరేట్ అయితే మళ్ళీ మీ ఆన్సర్ రాంగ్. అంటే కొన్ని లాంగ్వేజ్లో ఉన్న స్ట్రింగ్స్ జనరేట్ అవ్వాలి, లాంగ్వేజ్ లేని స్ట్రింగ్స్ జనరేట్ అవ్వకూడదు. ఇది 99% యాక్యురేట్ మెథడ్, 100% కాదు. ఇది ఇంట్యూషన్, ఇది అల్గోరిథం కాదు, ఇది టెక్స్ట్ బుక్లో ఉండదు. ఇది నేను డిజైన్ చేసింది, నేను డెవలప్ చేసింది. కాబట్టి ఇది 99% మాత్రమే వర్కౌట్ అయింది. 99% ఆఫ్ ది కేసెస్లో మీకు ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ఎగ్జామ్లో మీ ఆన్సర్స్ ఫాస్ట్గా చేయొచ్చు ఇది యూజ్ చేసి. టెక్స్ట్ బుక్ మెథడ్స్ వెళ్ళారంటే మాత్రం మీకు టైం చాలా పట్టేసిద్ది, ఆన్సర్ కూడా రాదు. ఓకే, నా మెథడ్ ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ కాల్డ్ ఇంట్యూషన్ మెథడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక విషయం బాస్, ఇన్ని కోర్సెస్ ఈ స్పీడ్లో ఎవ్రీడే చేయటం ఇంపాసిబుల్ థింగ్. అవి కూడా మీరు డబ్బులు కట్టట్లేదు, మీరు ఫ్రీగా చూస్తున్నారు. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయించండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి ఈ ఛానల్ గురించి. ఈ ఛానల్ నాది కాదు, మీది. ఓకే, థ్యాంక్ యూ. If you want to take my GATE classes, we go to the website ravindrababurao.in and you are going to see all my GATE classes available there.
Okay. So coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year. But then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.